నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం గొడగూచి కథ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చిద్దాం. ఈ పాఠ్యాంశాన్ని పాల్కురికి సోమనాథుడు గారు రచించడం జరిగింది. ప్రస్తుత పాఠ్యాంశం ప్రాచీన పద్య భాగం సెమిస్టర్ 1లో ఉన్నటువంటిది. ఇది ఒకటే పాఠ్యాంశం కాదు, మిగతా అన్ని పాఠ్యాంశాలను నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాటి పీడిఎఫ్లు కావాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లో దండు వెంకటరాములను సెర్చ్ చేస్తే అక్కడ దొరుకుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం గురించి చర్చించుకున్నట్లయితే టైటిల్ నేమ్ చూడండి, గొడగూచి కథ. అంటే గొడగూచి అనేటటువంటి పర్సన్ యొక్క కథ అనమాట. ఇందులో ఏముంటుంది అనేటటువంటిది డెప్త్గా ఈజీగా మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసే విధంగా మీ అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనిని పాల్కురికి సోమనాథుడు గారు రచించడం జరిగింది. ప్రస్తుత పాఠ్యాంశం గొడగూచి కథ వారు రచించినటువంటి బసవ పురాణం తృతీయాశ్వాసం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. పాల్కురికి సోమనాథుడు గారు రాసినటువంటి బసవ పురాణంలో నుంచి తృతీయాశ్వాసం నుంచి ఈ కథను గొడగూచి కథను తీసుకోవడం జరిగింది. పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామంలో జన్మించడం జరిగింది. సో ఈయనకు పాలకుర్తి పేరుంది, అంటే ఊరి పేరు పాలకుర్తి కాబట్టి కాలక్రమేణా పలకడం చేత పాలకుర్తి పాలకురికి 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 ఈ విధంగా ఈ పాల్కురికి సోమనాథుడుగా చరిత్ర అభివర్ణించడం జరిగిందనమాట. సో పాల్కురికి సోమనాథుడు గారు శ్రీయాదేవి విష్ణురామిదేవుడు అనేటటువంటి దంపతులకు వరంగల్ జిల్లాలో జన్మించడం జరిగింది. వారికి చాలా కాలం పాటు పిల్లలు కాకపోవడం చేత ఆ గ్రామంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామిని పూజించడం చేత పుట్టాడని చెప్పి ఈ బాబుకు ఎవరైతే మన ప్రస్తుత రచయిత ఉన్నాడో ఆ రచయితకు సోమనాథుడు అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. సో పాల్కురికి సోమనాథుడు గారు 12వ శతాబ్దానికి చెందినటువంటి కవి. శివత్రయం అనేటటువంటిది, శివ కౌలత్రయం అనేటటువంటిది ఒకటి ఉండడం జరుగుతుంది. పురాతన కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రన కవిత్రయంగాను, అట్లాగే మల్లికార్జున పండితుడు, అట్లాగే నన్నేచోడు, పాల్కురికి సోమనాథుడు, ఈ ముగ్గురిని శివ కవిత్రయం అని పిలవడం జరుగుతుంది. అందులో ఒక వ్యక్తినే పాల్కురికి సోమనాథుడు అని చెప్పుకోవచ్చు అనమాట. కవి పరిచయాలలో ఇవన్నీ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక రచనల విషయానికి వస్తే ఇందులో బసవ పురాణం, బసవరగడ, బసవోదాహరణం, బసవలింగ నామావళి, అట్లాగే పంచప్రకార గద్య, అక్షరాంక గద్య, అనుభవసారం, చతుర్వేద సారం అనేటటువంటి రచనలు చేయడం జరిగింది. ఇక్కడ కోడ్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే మీకు సీక్వెన్స్లో చెప్పిన భాష్యం పాఠశాలలో వేసినటువంటి బసవడు గద్యాలను వృషాధిప శతకంలోనూ సారం ఎక్కువ నేర్చుకున్నాడు అనేది కోడ్ అనమాట. ఇక మొత్తం రచనలు అనుభవసారం, వృషాధిప శతకం, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసాలు ఇవన్నీ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. మన రచయితని శివ కవులుల్లో ఒకరని చెప్పుకున్నాం కదా. సో శివ కవులు, శివతత్వాన్ని బోధించినటువంటి వాళ్ళలో ఈ పాల్కురికి సోమనాథుడు గారు ఒకరనమాట. సో బసవ పురాణం ఏంటంటే కన్నడ ప్రాంతంలో బసవేశ్వరుడు అనేటటువంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రనే ఈ బసవ పురాణం అనమాట. కులం మతం కాకుండా మనుషులందరినీ సమానంగా చూడాలని చెప్పి, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తగ్గించాలని చెప్పి బసవేశ్వరుడు ప్రయత్నాలు చేసిండు కదా. దానిని అప్రిషియేట్ చేస్తూ బసవేశ్వరుని యొక్క జీవిత చరిత్రలాగా బసవ పురాణాన్ని రాయడం జరిగింది. ఇందులో 7 ఆశ్వాసాలు ఉండడం జరుగుతుంది. ఆ 7 ఆశ్వాసాలలో 3వ ఆశ్వాసం నుంచి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి బసవ పురాణం పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. ఇక రచనా శైలి ఎట్లా ఉంటుందంటే సోమన యొక్క రచన సరళంగా, గంభీరంగా, సౌందర్య మాధుర్య భరితంగా ఉండడం జరుగుతుంది. ఇక మొత్తం ఏ కావ్యం రాసినా అది స్వతంత్రంగానే రాయడం జరిగింది. అంటే అనువాదం కాదు, పాత దాంట్లో చూసి రాయలేడు అనమాట, సొంతంగానే క్రియేట్ చేసిండు అనమాట. ఈ బసవ పురాణంలో కూడా అట్లాగే రుద్ర పశుపతి, బెజ్జ మహాదేవి కథ, అట్లాగే గొడగూచి కథ, గొరియ కథ అని చెప్పి ఈ విధంగా కొన్ని ఉన్నాయన్నమాట. అందులోకి వెళ్ళి మన ప్రస్తుత పాఠ్యాంశం కూడా ఒకటి. వీటన్నిటిలలో మొత్తంగా తెలుగుని ఎక్కువ ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. అట్లాగే దేశీ కవితని ముందుకు తీసుకురావడం జరిగింది. మార్గ కవితా స్థానంలో దేశీ కవితకు పట్టం కట్టి జాను తెలుగుగా కీర్తింపబడ్డాడని చెప్పుకోవచ్చు. అందుకోసమే ప్రతి రచనల యోగంలో సంస్కృత శ్లోకం ఉండడం, ఇవన్నీ కాకుండా తెలుగు పద్యాలు ఉండడం, తెలుగు శ్లోకాలు ఉండడం, దేశీయ పలుకుబడులు ఉండడం ప్రయత్నం చేసి వ్యవహారిక భాషా పదజాలంతో మిగతా కవులకు దీటుగా రచనలు చేసిండని పాల్కురికి సోమనాథుడి గురించి చెప్పుకోవచ్చు అనమాట. తొలి తెలుగు శతకం వృషాధిప శతకం, తొలి తెలుగు ద్విపద కావ్యం, తొలి తెలుగు ఉదాహరణ కావ్యం, బసవోదాహరణం అని చెప్పి ఈ తొలి తెలుగు అన్నీ కూడా
పాల్కురికి సోమనాథుడు గారే కాబట్టి పాల్కురికి సోమనాథుడిని తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆది కవిగా, తెలుగు ప్రాంతానికి చెందినటువంటి ఆది కవిగా గుర్తింపు పొందడం జరిగిందనమాట. ఇక సారాంశం విషయానికి వస్తే చాలా చిన్న కథ ఇది. గొడగూచి కథ. గొడగూచి అనేటటువంటి ఒక అమ్మాయి కథ, 12 సంవత్సరాలు కలిగినటువంటి ఒక అమ్మాయి కథ అనమాట. ఈ పాఠ్యాంశంలో సారాంశం మొత్తం ఎస్ఏ క్వశ్చన్లో రాయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సందర్భ సహిత వ్యాఖ్యలు, అట్లాగే మీరు ఇంటర్నల్లో రాయాల్సినటువంటి 1 మార్క్ క్వశ్చన్లు, ఇవన్నీ సీక్వెన్స్లో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంటా. ఇక్కడ సారాంశం చూడండి. గొడగూచి అనేటటువంటి అమ్మాయి ఎవరు, ఏంటి అనేటటువంటి అంశాన్ని చర్చించుకుందాం. మీకు ఒరిజినల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశం మాత్రమే చెప్తున్నా. మిగతా యూట్యూబర్లు చాలా వీడియోల్లో కూడా నాకు చెప్పారు, నేను కూడా 1-2 చూసిన. వాళ్ళందరూ గొడగూచి యొక్క ముగ్ధభక్తి గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు యూట్యూబ్లో చెప్పి వెళ్ళినరు, అంతేకాని టెక్స్ట్ బుక్లో ఏముంది అనేది వాళ్ళకు తెలియదనమాట. సో సింపుల్గా ఆమె గురించి ఏదేదో చెప్పి వెళ్ళినమాట. అట్లా కాకుండా మీరు ఒరిజినల్ది రాస్తేనే మీకు మంచి మార్కులు వస్తాయి. మొదటి పాదం చూడండి. శివదేవుడన్నొక్క శివభక్తి అతడు, అంటే శివదేవుడు అనేటటువంటి శివభక్తి కలిగినటువంటి ఒక పర్సన్ ఉన్నాడనమాట. అతనికి పొరుగురికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడింది. శివదేవుడు అనేటటువంటి ఒక వ్యక్తి పొరుగురికి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. శివదేవుడు ఎవరు? ఒక పూజారి లెక్క కుంచెడు పాలను, అంటే కాచినటువంటి పాలను, కుంచెడు అంటే ఒక పాత్రలో కొన్ని కొలిచినటువంటి పాలను తీసుకెళ్ళి శివుని వద్ద వెళ్ళి రోజు పూజ చేసి వచ్చేటటువంటి ఒక పూజారి లాంటి వ్యక్తి. అతను ఒకరోజు వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అట్లా వెళ్ళాల్సినప్పుడు ఆ శివదేవుడికి పెట్టాల్సినటువంటి వాళ్ళ ఇంటి ఆచార వ్యవహారాలని చూడడానికి ఎవరున్నారని చూస్తే అతని యొక్క కూతురు గొడగూచి అనేటటువంటి 12 సంవత్సరాల బాలిక ఉందన్నమాట. తనకి ఏం చెప్తున్నాడు? గుడికి ఏగి నువ్వు గుడికి వెళ్ళి రోజు శివుడికి కుంచెడు పాలను ఆరగింపజేసి రమ్ము అని చెప్పి చెప్తున్నాను అనమాట. అమ్మ మాయమ్మ మాయక్క మా తల్లి కొమ్మ నీకొక్క మంచి బొమ్మయు నిన్ని బొమ్మ పొత్తికలను పోయి బొమ్మ తెచ్చేదము. అంటే తల్లి, బిడ్డ, కూతురా, అక్క అని చెప్పి తన కూతుర్ని ప్రేమగా లాలిస్తూ నీకు ఒక మంచి బొమ్మను తెస్తాము, నువ్వు అన్ని రోజులు శివుడికి పాలన ఆరగింపజేయి అని చెప్పి వెళ్ళిననమాట. సో ఆ నెక్స్ట్ డే నుంచి ఆ చిన్నారి ఎవరైతే 12 సంవత్సరాల బాలిక ఉందో తను కుంచెడు పాలను కాగబెట్టుకొని శివాలయానికి వెళ్ళి శివుడి ముందు పాత్రను పెట్టిందనమాట. తండ్రి గారు ఎప్పుడు చేసేవాడు, కానీ ఈమె శివుడికి పాలను ఆరగింపజేయడం ఈమెకు తెలియదు కాబట్టి జస్ట్ తీసుకెళ్ళి ముందల శివుడా పాలు దాగని చెప్పి చెప్పిందనమాట. చెప్తే శివుడు పాలు ఆరగింపలేడు. అప్పుడు ఈమెకు పరిపరి క్వశ్చన్లు వస్తున్నాయి. నేను తెచ్చిన పాలు మంచిలేవా, ఈ పాలు కాగలేవా, ఈ పాలలో గుజ్జు లేదా, ఇక ఏడవడం ప్రారంభిస్తుంది. నీకు రేపు బొమ్మలు తీసుకొస్తా, నీకు మంచి కుడకలు తీసుకొస్తా, నీకు పానకం తీసుకొస్తా అని చెప్పి చెప్తుందనమాట. ఏమేమి చెప్పింది అనేటటువంటివి కూడా ఇంపార్టెంట్, వాటిని గుర్తుంచుకోండి. నిక్కటం పాకలి నీకు లేదేని, నీకు ఇప్పుడు తినాల్సినంత ఆకలి లేదా శివుడా? సో ఉట్టిపై బాణలో నున్నది నెయ్యి ఉన్నది మా ఇంటికాడ, ఉట్టిలో నీకు నెయ్యి తీసుకొస్తా. అట్లాగే మా శివసోదరి మఠమున గలదు పాశంబు తెచ్చేదా, పాశము తీసుకొస్తా. అట్లాగే కుడుకలు తెచ్చేదా అన్నట్లయిన జపుమా, నీకు కుడుకలు కూడా తీసుకొస్తా, అవి అట్లయినా కావాలనా అని చెప్పి చెప్తుందనమాట. ఇక అట్లయినా అని కూడా పాలు తాగలేడు శివుడు. సో ఏడవడం ప్రారంభిస్తుంది. ఈ పాలు విరిగిపోయినాయా, ఈ పాలు సరైన సమయానికి తీసుకురాలేదా, మా నాన్నలాగా నేను పూజ చేయలేదా అని చెప్పి ముగ్ధ భక్తితో తను ఏడుస్తూ ఆ శివుడికి పాలు దాపే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ముగ్ధ భక్తి, మూఢ భక్తి, మొండి భక్తి, ప్రౌఢ భక్తి అని ఉండడం జరుగుతుంది. కొంతమంది దేవుడిని నేరుగా మొక్కడం, కొందరు మనసులోనే మొక్కుకోవడం, కొందరు మనుషుల రూపంలో ఒక మనిషికి సహాయం చేస్తే దేవుడు ఉంటాడని నమ్మడం, ఇట్లా భక్తులు అనేటటువంటి వేరే వేరే రకాలుగా ఉంటాయి. ఇక్కడ ముగ్ధ భక్తి అంటే చిన్నారి పిల్లలకు ఉండేటటువంటిది ముగ్ధ భక్తి అని పాల్కురికి సోమనాథుడు గారు చెప్పడం జరిగింది. నేను స్నానం చేసి రాలేదా, ఎందుకు పాలు తాగుతలేవు, నీకు కుడుకలు తేవాలనా, అట్లాగే పానకం మీద ఉన్నటువంటి నెయ్యి తేవాలనా, అట్లాగే పాశంబు తేవాలనా అని చెప్పి అడుగుతుందనమాట. ఏడవడం ప్రారంభిస్తుంది. మొదట బెదిరించింది, పాలు తాగుతావా లేదా, పాలు తాగలేదు అనుకో చూడు మరి అంటనేని. తర్వాత అరిచింది, పాలు ఎందుకు తాగుతలేవు నువ్వు అంటానని అరిచింది.
ఇక్కడ ఆమె యొక్క మన ప్రవృత్తిని మీరు ఎస్ఏ క్వశ్చన్లో లైన్ టు లైన్ పారాగ్రాఫ్గా ఒక 2 పేజీలు రాయాలన్నమాట. సో ఆ విధంగా చేసిన తర్వాత మా నాన్న వస్తే నన్ను చంపేస్తాడు, ఇట్లా నేను పాలు తాగకుండా నేనే తాగినని అనుకుంటాడు, సో నువ్వు తాగాలి అని చెప్పి తన తలను బాదుకోవడానికి లింగానికి కొట్టుకోవడానికి వెళ్తుంది అనమాట. అప్పుడు శివుడు పాలను తాగుతాడనమాట, ప్రత్యక్షమై పాలను తాగుతాడనమాట. తాగి ఇట్లా రోజు 2-3 రోజులు గడుస్తుంది. గడిచిన తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఇంటికి పొరుగురు నుంచి ఇంటికి వస్తుంటాడు అనమాట. వస్తుంటే ఈ గొడగూచి అనేటటువంటి పర్సన్ ఆ ఖాళీ పాత్రను తీసుకొని ఇంటికి వస్తుంది. గొడగూచి ఈ ఖాళీ పాత్ర ఉందేంటి, శివుడికి నైవేద్యం పెట్టావా, నీవే మధ్యలోనే తాగినవా అంటే, లేదు నాన్నగారు నేను తాపేయడానికి వెళ్ళిన ఆరగింపజేసే వచ్చా అని చెప్తుంది. అంటే నేను పెడితేనంటే తాగని శివుడు పాలని నువ్వు పెడితే ఎట్లా తాగుతాడు రోజు, సో నువ్వే తాగింటావు అని చెప్పి ఆ పిల్ల మీద డౌట్ పడి మళ్ళీ చూపిద్దాం పా అని చెప్పి ఆ పిల్లకు పరీక్ష పెట్టి ఒక కొంచెడు పాలను తీసుకొని మళ్ళీ శివుని వద్దకు వెళ్తే శివుడు పాలు తాగలేడు. నెక్స్ట్ టైం ఇంకా వాళ్ళ నాన్నగారి ముందర తాగలేడు. ఇంకా ఆమె ఏడుస్తుంది, ఇంకా నన్ను చంపేస్తాడు మా నాన్నగారు అని అనుకుంటుంది. మంచి గంగుల పాలు తీసుకొచ్చే పెట్టినావా నువ్వు అని వాళ్ళ నాన్న క్వశ్చన్ చేస్తున్నా. మంచి గంగులు అంటే మంచి ఆవుల పాలే తెస్తున్నావా రోజు, నా శివుడికి నువ్వు పూజ చేయలేవా ఇన్ని రోజులు, నేను అక్కడ వెళ్తేనంటే నువ్వే పాలు రోజు తాగినావా అని చెప్పి ఆ పిల్లని క్వశ్చన్లు చేస్తుండు. అయినా సరే గొడగొచ్చి లేదు నాన్నగారు నేను దాపానని చెప్పి ఆ చిన్న చిట్టి చేతులతో ఆ కొంచెడు పాలను తీసుకెళ్ళి పెట్టినా అని చెప్పి ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరు. ఇక ఆ పిల్లని నీ కడుపు చీలుస్తా, నీ తల నరికేస్తా అనేటటువంటి వాగ్దానాలతో ఆ పిల్లని కొట్టడానికి వెళ్తే లింగం అనేటటువంటిది 2గా చీలి ఆ పిల్లని లోపలికి తనలోనికి ఐక్యం లీనం అనేటటువంటిది చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ పిల్ల ఎట్లంటే హాలింగ 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 అనుచు జేతి కొరకు మున్ను సేయి చాచుచును, అట్లాగే ఆమె హలింగ హలింగ అంటుంటే ఆమె లోపలికి లీనమవుతుంటే తండ్రి వెనుపల నుంచి వెలుపల గూకటి వెంట్రుకలు సిక్కే వాళ్ళ తండ్రికి వెంట్రుకలు అనేటటువంటివి చిక్కినాయి అనమాట. ఇక ఆమె ఆ శివుడి లోపల ఐక్యమవుతుంటే వెంట్రుకలు అనేటటువంటి పైనుంచి మీరు స్క్రీన్ మీద ఇమేజ్ చూస్తున్నట్లు అట్లా చిక్కినాయి అనమాట. ఆ రోజు నుంచి గొడగూచి అని చెప్పబడి మహిమగల అనేటటువంటి అంశంతో ఆ చిన్నారిని గొడగూచి అని కీర్తించిందనమాట. ఇది పాఠ్యాంశం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 3 స్టెప్లలో గుర్తుంచుకోండి. మొదటి స్టెప్లో ఒక పూజారి లాంటి శివదేవుడు అనేటటువంటి పర్సన్ వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చి అతను రోజు పూజ చేసేటటువంటి శివలింగానికి పాలను పెట్టడానికి వాళ్ళ కూతురిని ఆదేశించడం మొదటి స్టెప్. స్టెప్ 2లో ఆ చిన్నారి శివుడి వద్దకు వెళ్ళి పాలని పెట్టడానికి వెళ్తే శివుడు తాగలేడు. అప్పుడు నీకు కుడుకలు దేవాలనా, పాసెంబు దేవాలనా, నెయ్యి దేవాలనా అని చెప్పి మా నాన్న తెచ్చే బొమ్మలు ఇస్తా నీకు అని చెప్పి ఆ పిల్ల ఏడవడానికి వెళ్ళింది. ఈ పాలు విరిగిపోయినాయా, మంచిగా లేవా, జున్ను లేదా, దీంట్లో రుచి లేదా, మరగలేవా అని చెప్పి పరిపరి క్వశ్చన్లు వేసి ఆ పిల్ల తల బాదుకోవడానికి వెళ్తే శివుడు ప్రత్యక్షమై పాలు తాగిండు. ఇది సెకండ్ స్టెప్. ఇక థర్డ్ స్టెప్లో ఆ పిల్ల పాలు దాపిచ్చి ఆ కుంచెడు గిన్నెను రివర్స్ తీసుకొని ఇంటికి వస్తుంటే వాళ్ళ నాన్నగారు మార్గమధ్యమంలో వచ్చి నువ్వు మీ పాలు నీవే తాగేసి శివుడి మీద తొరస్తున్నావు అని చెప్పి ఆ పిల్లని పరీక్ష పెడితే శివుడి వద్దకు వెళ్తే శివుడు మళ్ళీ పాలు తాగలేడు అనమాట. తాగకపోతే ఆ పిల్లని చంపేయడానికి నీ కడుపు చీలుస్తా అంటేనని చెప్పి అంటుంటే హాలింగ హాలింగ అని ఆ పిల్ల ఏడుస్తుంటే శివుడు తనలోకి ఐక్యం చేసుకున్నాడు అనమాట. ఈ 3 స్టెప్లే సింపుల్గా గొడగూచి అనేటటువంటి పాఠ్యాంశం. ఇందులో కొన్ని సందర్భ సహిత వాక్యాలు కూడా రావడం జరుగుతుంది. సందర్భ సహిత వాక్యాలను మీరు కైపరిచయము, సందర్భము, అర్థం, వ్యాఖ్యగా 4 స్టెప్లలో రాయాలి. పడుచులతో నాడ బరువకు మమ్మ, అట్లాగే మరొకటి కాచుట సాలదో కమ్మ వల్వి మినో, అట్లాగే కడు వేడియో నీరు గలిసినవనియో, అట్లాగే పిన్న పిన్నారుల సిన్ని బొమ్మలును అనేటటువంటి ఇవన్నీ కూడా సందర్భ సహిత వాక్యాలు. సందర్భ సహిత వాక్యాల్లో కవిపరిచయం ఏంటి? ఈ ప్రస్తుత వాక్యాన్ని పాల్కుర్కి సోమనాథుడు రాసినటువంటి మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి గొడగూచి అనేటటువంటి పాఠ్యాంశం బసవ పురాణం తృతీయాశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. పాల్కుర్కి సోమనాథుడు 12వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఇక సందర్భం ఏంటి? ఈ పలానా వాక్యం ఉందనుకో, శివుడు పాలను చిత్తగించాడా లేదా అనేటటువంటి సందర్భంలో వచ్చింది. అర్థం ఏంటి అనేటటువంటిది, శివుడి యొక్క పాలను తాగిండా లేదా, వివరణ, శివుడి పాలు తాగడానికి గల కారణాలు. ఈ విధంగా మీ సొంత మాటల్లో రాసినా సరే
సరిపోతుంది అనమాట. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వ్యాస ప్రశ్న ఎట్లా వస్తుందంటే, శివుడు పాలు తాగకపోవడానికి గొడగూచి ఊహించినటువంటి కారణాలు తెలపండి, గొడగూచి ముగ్ధ భక్తిని వివరించండి అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. ఇది గొడగూచికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. గొడగూచి అనేటటువంటి పాఠ్యాంశం బసవ పురాణం తృతీయాశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. ముగ్ధ భక్తికి సంబంధించి గొడగూచి అనేటటువంటి ఒక 12 ఏళ్ల బాలికకు సంబంధించి శివదేవుడి యొక్క కూతురు అని చెప్పుకోవచ్చు అనమాట. పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దం వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందినటువంటి శివ కవిత్రయంలో ఒక పర్సన్గా గుర్తింపు పొందడం జరిగింది. తొలి తెలుగు శతకాన్ని, వృషాధిప శతకాన్ని, తొలి తెలుగు ద్విపద కావ్యాన్ని, తొలి తెలుగు ఉదాహరణ కావ్యాన్ని రాయడం జరిగింది. ఇతని రచనలు అనేటటువంటి భాష్యం పాఠశాలలో బసవడిని వేస్తే అతను గద్యంలో, వృషాధిప శతకంలో సారం ఎక్కువ సంపాదించాడని చెప్పి కోడ్ గుర్తుపెట్టుకొని బసవ పురాణం, బసవరగడ, బసవోదాహరణం, బసవలింగ నామావళి అనేటివి ఇవి బసవ అనమాట కోడ్. అట్లాగే గద్య అనేటటువంటి పంచప్రకార గద్య, అక్షరాంక గద్య అనేటటువంటిది. అట్లాగే సారం అనేటటువంటిది ఏంటి, అనుభవ సారం, చతుర్వేద సారం. రచనా శైలి అనేటటువంటిది సరళంగా దేశీయ ఛందస్సులో ఉంటుందన్నమాట. గుర్తుంచుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈజీగా మీకు అర్థమైందని ఐ హోప్ నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం ప్రతిదీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి.